పెయింట్ వేసినా కూడా ఏమైనా లైన్స్ కనిపిస్తున్నాయా? అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఈ లైన్స్ కనబడకుండా ఎలాగ కవర్ చేయాలో దీంట్లో మీకు చూపిస్తా పూర్తిగా. లాస్ట్లో చూడండి వీడియో. ఈ లైన్స్ అనేది ప్రతి ఒక్క బిల్డింగ్ వచ్చే సమస్య ఇది చాలా సులువుగా మనం కవర్ చేసుకుందాము. కాకపోతే ఎప్పుడు కానీ వైట్ వాష్ చేసిన బిల్డింగ్లకి మళ్ళీ కలర్ వేయాలనుకునే ముందు మీరు ఏ కలర్ అయితే డిజైన్ చేసి పెట్టుకుంటారో దాన్ని మీరు ముందుగానే డిసైడ్ చేసి పెట్టుకోవాలి, ఏ కలర్ వేద్దాం వాళ్ళకని. ఎందుకని చెప్తానంటే మనం డిసైడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏ కలర్ వేస్తే ఆ కలర్ మనం ఈ పట్టే కలర్లో కలుపుకుంటే ఏమి క్రాక్స్ లైన్స్ కనబడకుండా ఉంటాయి. ఈ వీడియోలో చెప్పే ముందు ఫస్ట్ నుంచి కానీ వైట్ వాష్ను కానీ చూపించండి, మీకు ఇంకా బాగా అర్థమై ఉంటుంది. కానీ దానికి ముందే జరగని పని జరిగిపోయింది కాబట్టి ఆ వీడియో మనం ఆ వైట్ వాష్ అయితే ఉండదు. అయితే ఆ కలర్ మీద ఉన్న క్రాక్స్ మాత్రం కనబడకుండా నీట్గా ఎలా కవర్ చేయాలి మాత్రం నేను చూపిస్తా. వేసిన కలర్ పైన మళ్ళీ కలర్ వేసుకుంటా ఆ క్రాక్స్ లేకుండా చూపిస్తా. చూడండి, ఎప్పటికైనా మించిపోయిందంటే ఏమి లేదు. కాకపోతే జరిగిన తప్పు ఒకటే, వైట్ వాష్ అయిన తర్వాత గబాన మనం కలర్ వేసుకునేస్తాము, ఆ క్రాక్స్ మనం మర్చిపోతాము. ఆ క్రాక్స్ని కవర్ చేయడం కోసము ఆ గబాన వైట్ వాష్ పెట్టేసి అదే వైట్ పట్టి పెట్టేసి కలర్ వేస్తాం. ఆ కలర్ వేసిన వచ్చిన గ్యాప్లే ఇవి ఈ క్రాక్స్. దీన్ని మనం నివారిద్దాం. ఎట్లా ఈ వీడియో చూపిస్తా, బాగా చూడండి. కలర్ వేసే ముందు గోడలకి ఏమైనా తొందరగా వైట్ పట్టి ఈ పిండి కలిపేసి అసలు క్రాక్స్కి అయితే పెట్టకూడదు. పెట్టినామంటే మాత్రము ఖచ్చితంగా లైన్స్ కనిపిస్తాయి గోడల మీద, ఎందుకంటే కలర్ లేదు కాబట్టి. ఎక్కడ పెట్టినా కూడా కలర్లు చూడండి మారదు. ఎందుకు మారుతుంటే ఇది వైట్ కాబట్టి. ఎందుకంటే ఏ క్రాక్ ఈ మరి పగుల మీద పెట్టినా కూడా వైట్ వస్తుంది కానీ కలర్ అయితే రాదు కాబట్టి చూడండి. ఎక్కడ పెట్టినా కూడా మ్యాచ్ అవ్వదు, వైట్ అట్టే తెలుస్తుంది. కాబట్టి ఇంకొకసారి ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా కూడా ముందుగా ఈ మారి ఇంటి పెయింట్ వేసే ముందు ఆ గోడలకి ఏ పెయింట్ ఏందో అనుకున్నామో అదే ప్రకారంగా ఈ క్రాక్స్ ఉంటాయి కదా, కనిపించగా వైట్ పట్టి పెట్టకుండా ఆ కలర్కి సంబంధించిన పట్టిని మాత్రమే కొంచెం కలుపుకుందాం. డైరెక్ట్గా వైట్ మాత్రం పెట్టకూడదు, వైట్ పెట్టి పెట్టకూడదు. ఇట్లా మిక్స్ చేసుకుంటే వచ్చేది మనకి సేమ్ కలర్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా. కాబట్టి ఈ తప్పులు ఎవరే చేయబాకండి. ప్రతి ఒక్కరూ ఇంకొకసారి ఈ తప్పు చేయకుండా చేశారంటే మొత్తం ఇది మారి డిఫరెంట్గా రాకుండా ఇట్లా ఈక్వల్గా ఒకేలాగా వస్తాయి, క్రాకులు లేకుండా. ఇట్లా బాగా మెత్తగా వచ్చే మరి కలుపుకోవాలి. పిండిని కలుపుకుంటే ఎక్కడెక్కడ క్రాక్ ఉన్నా కూడా కలర్ కలిసిపోతుంది. ఇప్పుడు మనం చేసిన తప్పు ఏంటంటే చూడండి, ఈ కలర్ ఉంది కదా, మనం ఎక్కడ పెట్టినా కలర్ మ్యాచ్ అయిపోతుంది. చూడండి, మీరు లైట్ ఇవ్వండి వేరే వస్తుంది కానీ కలర్ ఒకటే కలిపాను కాబట్టి. చూడండి, చూసారా, అదే మరి కింద పెట్టా కూడా చూడండి, ఎర్రగా కొంచెం పైకి వస్తే
చూసారా అలాగే వచ్చేసిందన్నమాట. ఇప్పుడు కూడా చూసారా కలర్ మారుతూ ఉంది. అంటే చూడండి ఈ బ్లేడ్ చూడండి నీడ పడుతుంది కదా, కలర్ సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ తప్పులు చేయకుండా మనం ఉండాలి. మళ్ళీ ఇంకోటి చూపించాలి కదా, అది కూడా చూపిస్తానండి. నెక్స్ట్ బ్రష్లో ఉన్నాయి బ్రష్లో బ్రష్లు కలిపేద్దాం. లైటింగ్ వేరేషన్ వస్తుంది. కలిపేసినాం కదా, ఇప్పుడు చూడండి మొత్తం కలిగి కనిపిస్తుంది కలర్లో. లైటింగ్ వస్తుంది. లైటింగ్ మనము ఈ క్రాకుల్ని కవర్ చేయడానికి ప్రయత్నిద్దాము. బ్రష్లు తక్కువనే ఉన్నాయి, ఇంకా కలర్ల బ్రష్ ఇప్పుడైతే ఆ క్రాక్ కదా దాని కవరింగ్ కోసం ఇట్లా కొంచెం అవసరం ఇది. ఎలాంటి వాటర్ లేకుండా చేస్తుందా వీడియో కోసం చూడండి. నాకైతే ఎడం చేత వేసే వాటమే లేదు, ఎడం చేత వేస్తుందా ఈ కవరింగ్ కోసం. మచ్చ ఉంది కదా, మచ్చ కోసం చూడండి. నాకు ఎడం చేత వాటమే లేదు, మీకు చూపెళ్ళి చేస్తాను నీట్గా. చూద్దాం చివరిలో ఎట్లా వస్తుందో. ఎలా చేయవటం కదా స్లోగా ఉంటుంది వరకు.
ఇక్కడ ఏమీ లేవు. ఇవి ఉంది కదా టీవీ దగ్గర, చూద్దాం రిజల్ట్ ఎట్లా వస్తుందా. నాకైతే ఎడం చేయి ఓటం అయితే లేదు, ఎడం చేతినే వేస్తా ఉన్నా. నెక్స్ట్ ఓకే, ఇవి రెండు ఉన్నాయి కదా, ఇది ఒకటి, నేను ఆల్మోస్ట్ ఏమైనా అయినాయి. ఈ ప్యాచ్ వరకు వేస్తే అవి పైన రెండు ఇవి వేద్దాం. ఆల్రెడీ వాళ్ళను చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మొత్తం బయట ప్యాచ్లు కనిపిస్తున్నాయి కదా, మొత్తం వేయడం జరిగింది. చూద్దాం ఎంత మాత్రం ఫలితాలు వస్తాయని చూద్దాం. ఆ మార్కులు ఆ చెమ్మ ఉండేదంతా కూడా అప్పుడు మీరు వీడియో చూసారు కదా, అదేనండి ఆ గ్యాప్లు, ఆ క్రాక్స్, దానికోసం అంటూ మళ్ళీ వేయడం జరిగింది. చూడండి మొత్తం వేసాను. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయో మొత్తం వాటి కూడా వేసాను. నెక్స్ట్ ఎట్ట ఫలితం వస్తుందో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే గాలి తగులుతుంది కదా, గాలి జారిందంటే మొత్తం తెలిసిపోతుంది. చూడండి అన్నీ ప్యాచ్ వేసిందే, కలర్ వస్తుందా లేదంటే ప్యాచ్ పచ్చిగా ఉంటాయో చూద్దాం. లోపల కిటికీలు ఆన్లో ఉన్నాయి కదా, ఆన్ చేద్దాం. గాలి వస్తుంది. కిటికీ అయితే ఓపెన్ చేసా, గాలి బాగా రాని. ఈరోజు కూడా అడ్డం పెడదాం, గాలి బాగా వచ్చేట్టుగా. ఓకే, ఇంత వెళ్తారు. ఓకే, క్రాక్ మొత్తం అట్లే ఉండేనండి, దాన్ని మళ్ళీ కలబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇవైతే మొత్తం వేడి జరిగింది. చూద్దాం ఎంత మాత్రం ఫలితం వస్తుందో, క్రాక్లాగా వస్తాయా లేదంటే నాకు కవర్ అవుతాయి చూద్దాం. వెయిట్ అండ్ సీ. మొత్తానికైతే అంతా కంప్లీట్గా పెయింట్ అయితే డబుల్ కోటింగ్ వేసాము, అదే రోజ్ కలరు. కొంచెం పైన చూద్దాము. మొత్తానికైతే ఫలితం మీద వచ్చింది. చూడండి బాగా మనం వేసాం కలరు, లైన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడైతే గోడలు అయితే బాగా ఆరిపోయినాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత లైన్స్ అనేవి 90% లేవండి. మొత్తం చూడండి, మీరే చూడండి, ఇంకా కొంచెం ఉంది చెమ్మ. ఇక్కడ 90% ఫుల్ కవర్ అయిపోయింది, లైన్స్ అయితే లేవు. చూడండి ఇక్కడైతే ఫుల్గా ఎక్కడికి లైన్స్ కనబడవు. ముందు చూసారు కదా సెల్ఫ్లోన, అప్పుడు లైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడైతే లేవు. అలాగే కొంచెం పైన ఏమీ ఉండవు, క్లీన్గా అయిపోతుంది. నాకైతే పక్క 99% వర్క్ కంప్లీట్ అయింది. ఎందుకు ఇంత కరెక్ట్గా చెప్పేస్తానని మీరు అనుకోవచ్చు. మీరే చూడండి రిజల్ట్. అప్పుడు చూసారు కదా ఫస్ట్ వీడియోలో క్రాక్స్ ఎట్టున్నాయి, ముందుగా చూసారు కదా. ఇప్పుడు చూడండి క్రాక్స్ ఎక్కడ ఉన్నాయి, మొత్తం కలిసిపోయింది. ఇది ముందు మనం చూసారు కదా, అదే అట్లా లైన్స్ ఉన్న దగ్గర పెయింట్ వేయకముందు పెయింట్ పైన చూసారా, అప్పుడు లైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా,
ఇప్పుడు చూడండి, మనం పెయింట్ కవరింగ్ చేయడం వల్ల లైట్గా చేస్తే ఆ లైన్స్ లైట్గా కనిపిస్తుంది. అదే కరెక్ట్గా పెడితే అది ఎంతైనా చాలా కనిపించదు కదా. ఇట్లా కవర్ చేసుకోవాలన్నమాట. మనం కొంచెం తప్పులు పని చేసినప్పుడు ఇట్లా కవర్ చేసుకోవాలా. ముందుకన్నా కొంచెం బెటరే కదా అనిపిస్తుంది. ఒక మీకు ఎట్లా చెప్పండి. చూసారు కదా, ముందు లైన్స్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు అంత లైన్స్ కనబడుతున్నాయా? మరి దగ్గరకు వస్తే తప్ప అలాగే భుజం దగ్గర అలాగే చూశారు కదా మొత్తం వీడియో. పెయింటింగ్ 2 కోటింగ్ వేస్తేనే నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికైనా మరకలు కానీ ఏమీ లేవు, క్రాక్స్ కానీ నీట్గా ఒకే కలర్ వచ్చేసింది మొత్తం టోటలు. చూడండి కనిపిస్తున్నాయి కదా, ఆ మేకుల దగ్గర కూడా చూడండి మొత్తం కవర్ అయిపోయింది. ముందు మరి ప్యాచ్లు అంటూ క్రాక్స్ అంటే ఏమీ లేవు. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ మరి ఎప్పుడైనా పెయింట్ వేసేటప్పుడు ఈ మరి లైన్స్ కానీ వస్తే అవి కనబడకుండా ఇట్లా రికవర్ చేసుకోవచ్చు. చూసారు కదా మొత్తం నీట్గా వచ్చేసింది, మొత్తం ఈక్వల్గా వచ్చేసింది కలర్ అంతా, ఎక్కడ కానీ లైన్స్ కనెక్షన్. అలాగే ఒకసారి చూడండి, ఈ వాల్ కూడా చూసారు కదా, అప్పుడు క్రాక్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా లైన్స్, ఇప్పుడు ఏం లేవు చూడండి, ఒకేలాగా వచ్చింది. చూసారా? దానికోసం మనం ఎక్కువ పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ఈ సింపుల్ ట్రిక్ వాడినామంటే మనకి మొత్తం ఈ మరి లైన్స్ లేకుండా కవర్ అయిపోతుంది. కవర్ అయిపోవడం కాదు, కవర్ అయిపోయింది కదా, చూశారు కదా మీరు. మొత్తం మీ ముందర వచ్చే చూపించాను కదా మొత్తం ఎలా ఉండాలనేసి. క్లారిటీ వచ్చేసింది నీట్గా, ఒకేలాగా వచ్చేసింది మొత్తం నీట్గా. అందుకోసమే ఇంకొకసారి పెయింట్ కలర్ వేసే ముందు కొంచెం ఈ చిన్న జాగ్రత్త తీసుకుంటే మనకు ఏమి లైన్స్ అనేవి ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చేస్తుంది. హాల్లో కూడా చూడండి మొత్తం కవర్ అవుతుంది. అప్పుడు చూసారు కదా, ఈ హాల్లో కూడా లైన్స్ ఉన్నాయి, నీట్గా కవర్ అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా వైట్ వాష్ అయినాక 2వ కోటింగ్ వేసేటప్పుడు ఏ కలర్ అయితే మనం వేస్తామో ఆ కలర్ తగ్గట్టుగా ఆ లైన్స్కి కలిపి క్రాక్ పెట్టి కానీ కలిపి కానీ క్రాక్స్ కానీ పెట్టేస్తే ఈ మరి కలర్ వేస్తే ఒకేసారి కలిసిపోతుంది. థ్యాంక్ యూ వీడియో చూసినందరికీ థ్యాంక్స్. వర్షం వస్తుంది బయట, బాగా పడేడుకున్నది వాన. ఓకే, బాయ్.